కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనం మాట్లాడబోతున్న మాట ఏమిటంటే మహిమ నుండి అధిక మహిమకు. ఏ మాట? మహిమ నుండి అధిక మహిమకు అంటే మహిమ ఉంది, కానీ ఇప్పుడు అంతటితో సరిపెట్టుకోక ఆ మహిమ నుండి అధిక మహిమకు మనం వెళుతున్నాం, మనం మార్చబడుతున్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, తన ప్రాణాన్ని అర్పించింది, తిరిగి లేచింది. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు మనకు మహిమ లేదని కాదు, ఉంది, కానీ ఇప్పుడు ఆ మహిమ సరిపోవటం లేదు. అందుకని మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళాలి, చేరుకోవాలి, మార్చబడాలి. మనం అంటే మన ప్లేస్ అనేది మహిమ ఉన్న ఈ ప్లేస్ నుంచి అధిక మహిమ ఉన్న ప్లేస్కి మనము షిఫ్ట్ అవ్వాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. అందుకోసమే దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఇంతకు మహిమ అంటే ఏంటి, అధిక మహిమ అంటే ఏమిటి చూద్దాం, జాగ్రత్తగా వినండి. చూద్దాం, పైనుంచి మనం చూద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాం. ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమయ్యేటట్లుగా మాకు సామర్థ్యం కలిగించాడు. ఇక్కడ పౌలు 2 విషయాలు చెప్తున్నాడు. దేవుడు మమ్మల్ని పరిచారకులుగా నియమించాడు, దేవుడు మాకు సామర్థ్యం కలిగించాడు. దేనికి? అక్షరానికి పరిచారకులు కాదు, మరి దేనికి? ఆత్మకు పరిచారకులు అవ్వడానికి సామర్థ్యం ఇచ్చాడు. ఇంతకు అక్షరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి? అక్షరము అనగానే ప్రతిసారి మనకు గుర్తొచ్చేది పాత నిబంధన, ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంట? అక్షరానికి సంబంధించింది. మరి ఆత్మ సంబంధమైనది ఏమిటి అంటే క్రొత్త నిబంధన. అపోస్తలుల దగ్గర నుంచి ప్రారంభించబడిన యేసుక్రీస్తు యొక్క పరిచర్య, ఇది ఆత్మ మూలమైన పరిచర్య. మరి ఇది అక్షరములకు సంబంధించిన పరిచర్య. దేవుడు మాకు సామర్థ్యాన్ని కలిగించింది దేనికోసం? ఈ అక్షరాలకు పరిచర్య చేయడం కాదు, ఆత్మకే పరిచారకులు అవ్వడం కోసం మాకు సామర్థ్యం కలిగించాడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ పౌలు 2 మాటలు చెప్తున్నాడు. పాత నిబంధన లేదా ధర్మశాస్త్రం దేనితో పోలుస్తున్నాడు? కేవలం అక్షరం. అర్థమవుతుందా? పాత నిబంధన దేనితో పోలుస్తున్నాడు? అక్షరము యొక్క పరిచర్య. మరి క్రొత్త నిబంధన పరిచర్య ఆత్మ పరిచర్య. రైట్, ముందుకెళ్దాం. ఇంకా చదువుదాం. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అంటే ఆ అక్షరం అంటే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఏం చేస్తుంది? మనిషిని చంపుతూ ఉంటుంది. ఇది నాలో చాలామంది సేవకులైన వాళ్ళు అక్షర సంబంధమైన పరిచర్య చేస్తున్నారు. అక్షర సంబంధమైన పరిచర్య ఏం చేస్తుందంట? చంపుతుంది. చాలామంది చేసే బోధ ఎట్లా ఉంటుందంటే అక్షర సంబంధమైన బోధే. ఇదిగో నువ్వు ఇట్లా చేయలేదా, ఇదిగో నీకు శాపం వస్తుంది. ఇదిగో ఇట్లా చేయలేదా, ఇదిగో నీకు కీడు వస్తుంది. ఇట్లా చేయలేదా, ఇదిగో దేవుడు కోపం నీ మీదకి వస్తుంది అని ఈ రకంగా మనుషుల్ని ఏం చేస్తున్నారంటే మానసికంగా చంపుతూ ఉంటారు. అంటే ఇట్లాంటి బోధ ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తూ ఉంటుంది. అక్షరము ఏం చేస్తుందంట? చంపుతుంది. చాలామంది యొక్క పరిచర్య ఎట్లా ఉంటుందంటే అక్షర సంబంధమైన పరిచర్య, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య, ధర్మశాస్త్ర సంబంధమైన బోధ. ఎట్లా ఉంటుందంటే దశంభాగం ఇవ్వలేదా, జాగ్రత్త, దేవుడు నిన్ను దీవించడు. దేవుని సొమ్ము నువ్వు దొంగతనం చేసినట్లే. లేకపోతే దేవునికి నువ్వు ఇవ్వలేదా, దేవుడు ఆశీర్వాదం నీకు ఏమీ ఇవ్వడు. ప్రార్థన చేయలేదా ఈరోజు, దేవుడి సహవాసం సన్నిధి నీకు ఈరోజు ఉండదు.
బైబిల్ చదవలేదా ఈరోజు? అయితే నువ్వు దేవునికి ఇష్టమైన పని చేయలేదు, దేవుడు కోపం నీ మీదకి ఈరోజు వచ్చిద్ది. ఇట్లాగా మరి చాలామంది అదేంటంటే మరి ప్రార్థన చేయకూడదా? చెయ్యాలి కదా. చెప్తే తప్పే ఉంటే ఆ మాట అంటే ప్రార్థన చెయ్యాలి, కానీ అది ఎట్లాగా? బలవంతం చేత కాదు. నీవు ఇష్టపడి దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో సమయం గడపాలి. ఇది దేవుడు ఇష్టపడేది. మీకు అర్థమైందండి? బలవంతం చేసి నీ చేత ప్రార్థన చేయించేవాడు కాదు దేవుడు. బలవంతం చేత నీ చేత బైబిల్ చదివించి ఈరోజు నీకు తోడుంటా అనేవాడు కాదు దేవుడు. ప్రార్థన చేసిన దేవుని వాక్యాన్ని నువ్వు చదివి ధ్యానించినది ఎట్లా ఉండాలి? హృదయపూర్వకమైనదై ఉండాలి. మీకు అర్థమైందండి? కానీ పాత నిబంధన పరిచర్యలో వాళ్ళు టెన్షన్గా చేసి తీరాల్సిందే, వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా. ఏమంటున్నాం? ఇష్టమున్నా లేకపోయినా చేసి తీరాల్సిందే అది. కానీ నూతన నిబంధన పరిచర్యకు వచ్చిన తర్వాత అది అట్లా కాదు, హృదయపూర్వకమైనదై ఉంటుంది. ఇక్కడ ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అంటే హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధికి వచ్చేలాగా, హృదయపూర్వకంగా ఆయనకు నమస్కరించేలాగా, ఆయన్ని ఇష్టంగా ప్రేమించేలాగా చేస్తుంది ఆత్మ. కానీ అక్షరం ఏం చేస్తుంది? అక్కడ చంపుతుంది. ఇదిగో నువ్వు ఇది చేయలేదా నీకు కీడు వస్తుంది, ఇది చేయలేదా నీకు ఆశీర్వాదం రాదు, ఇది చేయలేదా నీకు శాపం వస్తుంది, జాగ్రత్త అని భయపెట్టి చంపుతుంది అక్షరం. కానీ ఆత్మ అయితే నీకు సహాయం చేసి నువ్వు చేసేలాగా నిన్ను ప్రేరేపించి నిన్ను జీవింపజేస్తుంది ఆత్మ. ఇంకా చదువుదాం. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది అయినను మహిమతో కూడినదాయను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. పాత నిబంధన పరిచర్య గురించి ఏమి చెప్తున్నాడు పౌలు? మరణ కారణమగు పరిచర్య. అది ఎట్లాంటి పరిచర్య అంట? మరణాన్ని కలిగించే పరిచర్య. అంటే అక్షరం ఏం చేస్తుంది? మనిషిని చంపుతూ ఉండే పరిచర్య అది. ఎంతసేపటికి మనుషుల్ని చంపేసే విధానమే. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, శారీరకంగా ఏమి చంపర్లే కానీ మానసికంగా చంపేస్తూ ఉంటారు మనసులో. నువ్వు ఇది చేయలేదా దేవుడు నీకు సన్నిధి ఉండదు, ఇది చేయలేదా నీకు ఆశీర్వాదం ఉండదు అని మానసికంగా చంపేసే పరిచర్య. ఇది మరణ కారణమైన పరిచర్య. అయినా సరే దానికి మహిమ ఉంది ఎంతో కొంత. ఏమంటున్నాం? మరి మహిమ లేదా అంటే మహిమ ఉంది, మహిమ ఉంది. కానీ ఇంకా చదువుదాం. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరాలకు సంబంధించింది. ఇక్కడ రాళ్ల మీద చెక్కబడిన అక్షరాలు అంటే దేనివి? 10 ఆజ్ఞలు. మీకు అర్థమైందా? రాళ్ల మీద చెక్కబడిన అక్షరాలు అంటే దేవుడు ఏం చేశాడు? రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాశాడు, చెక్కాడు. ఇది పాత నిబంధన పరిచర్య, ధర్మశాస్త్రపు బోధ. ఒక మాటలో చెప్పాలంటే ఈ ధర్మశాస్త్రపు బోధ, ఈ పాత నిబంధన పరిచర్య, ఈ యాజకత్వమే కానీ, దశమ భాగమే కానీ, విశ్రాంతి దినమే కానీ, వీటన్నిటికి సంబంధించిన ఈ పరిచర్య ఎంతో కొంత మహిమ ఉంది, దీనికి ఉంది. చదువుదాం. అక్షరములకు సంబంధించిన దయను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశిస్తూ ఉన్న ఆ మహిమ తగ్గిపోయేదే అయినా సరే ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఒకసారి మోషే ఇట్లాగే చేశాడు. దేవుడు మోషేని కొండ మీదకి తీసుకెళ్ళి ఆ 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇచ్చాడు. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు మోషే యొక్క ముఖము బాగా ప్రకాశించింది. ఏమైంది? మోషే యొక్క ముఖము బాగా ప్రకాశించింది. ఆ ముఖ ప్రకాశాన్ని ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. మీకు అర్థమైందా ఈ మాట? దేవునితో 40 దినాలు ఉన్నాడు మోషే. ఆ ఆజ్ఞల పలకలను తీసుకొస్తున్నాడు. అలా తీసుకొస్తున్నప్పుడు మోషే ముఖము ఎట్లా ఉందంట? ప్రకాశిస్తూ ఉంది మహిమతోనే. ఆ మహిమ తగ్గిపోయే మహిమే. మీకు అర్థమైందా? అది నిలిచి ఉండే మహిమ కాదు. పాత నిబంధనలో దేవుడిచ్చిన మహిమ ఎట్లాంటిది? తగ్గిపోయే మహిమ. అయినా సరే ఆ మహిమను వాళ్ళు చూడలేకపోయారు. తగ్గిపోయే మహిమే అంటే అట్లాగా తేరు చూస్తే కాసేపుడు తగ్గిపోయేదే. అయినా సరే తగ్గిపోయే ఆ మహిమనే
ఇశ్రాయేలులు తేరి చూడలేకపోయారు, నిదానించి చూడలేకపోయారు. ఇప్పుడు చదువుదాం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. జాగ్రత్తగా చూడండి. అక్షరానికి సంబంధించిన ఆ పరిచర్యే, రాళ్ల మీద చెక్కబడిన ఆ పరిచర్యే, మరణకారమైన ఆ పరిచర్యే అంత మహిమ ఉంటే, మరి ఆత్మ సంబంధమైన పరిచర్య, క్రొత్త నిబంధన పరిచర్య, ఆత్మ మూలంగా జరిగిస్తున్న ఈ పరిచర్యకు దానికంటే ఎక్కువ మహిమ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మహిమ అంటే ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన మహిమ, పాత నిబంధన బోధకు సంబంధించిన మహిమ. ఇది మహిమ అయితే మరి అధికమైన మహిమ ఏమిటి? క్రొత్త నిబంధన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య. అది తగ్గిపోయే మహిమ. కానీ ఇదైతే తగ్గిపోయే మహిమ కానే కాదు, తగ్గిపోయేది లేదు, ఎప్పటికీ కూడా ఎప్పటికై పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేదైతే కాదు ఇది. కానీ ఈ పరిచర్య ఎట్లా ఉంది? ఆ ముఖము మీద ఆ ప్రకాశం ఎట్లా ఉంది? తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయే దాన్నే వాళ్ళు తేరి చూడలేకపోయారు. కానీ ఇప్పుడైతే ఈ మహిమ తగ్గిపోయేది కాదు. ఇంకా చదువుతున్నాం. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అటు ఎటువంటి పరిచర్య? శిక్షావిధికి కారణమైంది. ఎంతసేపటికి శిక్షావిధికి కారణమవుతూ ఉంటుంది. అంటే మనల్ని శిక్షిస్తానే ఉంటుంది, మనసులో శిక్షిస్తానే ఉంటుంది. నేను చేయలేదు, నేను చేయలేకపోయాను, నేను చేయలేదు అని ఎప్పుడు శిక్షిస్తానే ఉంటుంది. అట్లాంటిదే మహిమ కలిగింది. అయితే మరి ఇది ఎటువంటిది? నీతికి కారణమైన పరిచర్య, అంటే మనకు నీతినిచ్చేది. క్రొత్త నిబంధన పరిచర్య, ఆత్మ మూలమైన పరిచర్య. దీనికి ఇంకా ఎంత మహిమ ఉంటుందంటే అధికమైన మహిమ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మహిమ అంటే పాత నిబంధన పరిచర్య, అధికమైన మహిమ అంటే క్రొత్త నిబంధన యొక్క పరిచర్య, నీతికి కారణమైన పరిచర్య, ఆత్మ మూలమైన పరిచర్య. దేవుడు మనకి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కేవలం మనం ఆ మహిమలో ఉంటే సరిపోదు. ఎందుకంటే ఆ మహిమ తగ్గిపోయే మహిమ. ఆ మహిమలో నీవు ఉంటే నీకు ఏ ఉపయోగం లేదు. మరి నువ్వేం చేయాలి? ఆ తగ్గిపోయే మహిమలో నుంచి అధికమైన మహిమలోకి నువ్వు వెళ్ళాలి, ప్రవేశించాలి. అందుకోసమే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చేసాడు. కానీ మనలో చాలామంది ఇంకా ఈ తగ్గిపోయే మహిమలోనే ఉంటాం, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన బోధలోనే ఉంటాం, ఈ దశంభాగ సంబంధమైన బోధలోనే ఉంటాం, ఈ విశ్రాంతి దినపు ఆచరణ బోధలోనే ఉంటాం, ఈ యాజకత్వపు బోధలోనే ఉంటాం. ఈ దినాల్లో చాలామంది సేవకులు చూడండి, యాజకుడు అట్లా చేశాడు, యాజకుడికి అందరూ దశంభాగం తీసుకొచ్చి ఇవ్వాలి, ఇప్పుడు సేవకులమైన మేము యాజకులము కాబట్టి మీరు కూడా తీసుకురావాలి. అంటే ఇది ఎటువంటి బోధ? అక్షర సంబంధమైన బోధ, మరణ కారణమైన పరిచర్య. ఇది రాళ్ల మీద చెక్కబడిన ఈ అక్షరాలకు సంబంధించిన బోధ. ఇది తగ్గిపోయే మహిమ ఉన్న బోధ. మీకు అర్థమైందా డిఫరెన్స్ ఏంటో? ఇది తగ్గిపోయే మహిమ ఉంది. కానీ ఇప్పుడు ఉందే క్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన పరిచర్య, ఆత్మ మూలమైన పరిచర్య, నీతికి కారణమైన పరిచర్య. ఇది అధికమైన మహిమ కలిగిన పరిచర్య. దేవుడు మన కోసం వచ్చింది దీనికోసమే. తగ్గిపోయి ఈ మహిమలో నువ్వు ఉండొద్దు, ఇదిగో అధికమైన మహిమలోకి నువ్వు రావాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం. ఇంకా చదువుదాం 10వ వచనం. అత్యధికమైన మహిమ దీనికి ఉంది కాబట్టి ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడింది ఈ విషయంలో మహిమ లేనిదైపోయింది. ఇంకా అంతకుముందు దానికి మహిమ ఉంది, కానీ అత్యధికమైన మహిమ దీనికి ఉంది కాబట్టి ఇప్పుడు దీంతో పోలిస్తే ఇది మహిమ లేనిది అయిపోయింది. ఒకసారి ఎక్కడో చదివాను, తిమ్మరుసు అనే ఒక వ్యక్తి బాగా తెలివిగలిగిన వాడు, బాగా చాతుర్యం చాకచక్యం కలిగిన వాడు. రాజు ఒకసారి ఒక పలక మీద గీత గీసి, అబ్బాయి దీన్ని చెరపకుండా ఈ గీతను చిన్నది చేయాలి అన్నాడంట. ఏం చేయాలంట? పలక మీద ఒక గీత గీసి దీన్ని ఏమాత్రం చెరపొద్దు, కానీ దీన్ని చిన్నది చేయాలి అని అంటే
ఆ తిమ్మరుసు వాళ్ళ నాన్న చూసి, ఆయన కూడా మంత్రే కాబట్టి చూసి, నాకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం తెలియట్లేదు, చెరపకుండా చిన్నది ఎట్లా చేస్తారు, చెరిపితే కదా చిన్నదైపోయేది అని అనుకుంటున్నాడు. ఇది చూసిన ఆ తిమ్మరుసు అంటే కొడుకు, "ఆ, ఏమండి, నేను రాజుగారి దగ్గరికి వచ్చేసి నేను దీన్ని పరిష్కారం చేస్తాను, అది చెరపకుండా దాన్ని చిన్నది చేస్తాను, అవునా, అయితే రా పోదాం" అని తీసుకెళ్ళిపోయాడు. "ఏంది అబ్బాయి, ఏంది ఆ గీతను చెరపకుండా నువ్వు చిన్నది చేస్తావా" అంటే, "అవునండి చేస్తానండి." "అవునా, ఎట్లా చేస్తావు చెప్పు" అని అంటే, ఆ పక్కన ఉన్న గీత కాకుండా, దాన్ని చెరపకుండా దాని పక్కనే పెద్ద గీత గీశాడంట. ఏం జరిగింది? ఉన్నది గీత ఉంది, దాని పక్కన ఇంకొక పెద్ద గీత గీసేశాడు. మరి ఇప్పుడు ఇది ఏమైంది? ఇది చిన్నదయింది కదా. ఇది పెద్ద గీత గీసినప్పుడు ఇది పెద్దది, ఇది ఏమైంది ఇప్పుడు? చిన్నదయింది. ఏమైనా చెరిపాడా? ఇప్పుడు ఇదే జరుగుతుంది. పాత నిబంధన మహిమ కలిగిందే, తగ్గిపోయే మహిమ. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనకి వచ్చినప్పటికి అత్యధికమైన మహిమ దేనికి ఉంది? ఇప్పుడు దీంతో పోలిస్తే ఇది ఏమైంది? చిన్నదైపోయింది. అసలు మహిమే లేదుగా ఇక్కడ అన్నట్లుగా అయిపోయింది. అంటే సూర్యుని యొక్క వెలుగుతో పోల్చుకుంటే నక్షత్రాల యొక్క వెలుగు ఉండి లేనట్టుగా ఉన్నట్లుగా. నక్షత్రాలు పగలు కూడా ఉంటాయి, మాకు కనపడవు కదండి. నక్షత్రాలు పగలు ఉంటాయి, కానీ ఆ సూర్యుని యొక్క ఆ తేజస్సుకి వాటి యొక్క తేజస్సు ఏమీ కనపడదు, ఉన్నా లేనట్టే ఇంకా అవి. అలాగే క్రొత్త నిబంధన యొక్క మహిమతో పోల్చుకుంటే, అత్యధికమైన ఈ మహిమతో పోల్చుకుంటే పాత నిబంధన యొక్క మహిమ లేనట్టే, తగ్గిపోయింది, మహిమ లేనిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చదువుదాం. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులు తేరి చూడకూడనట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఏం జరిగిందంటే, మోషే ముఖం ప్రకాశిస్తూ ఉంది, వీళ్ళందరూ చూడలేకపోతున్నారు. ఇది తగ్గిపోయేదే తెలుసు మోషేకి, అయితే దీని అంతాన్ని వాళ్ళు చూడకూడదు. తగ్గిపోయే ఈ మహిమ యొక్క అంతాన్ని అంటే చివర చూడకూడదు వాళ్ళు అని మోషే ఏం చేశాడు? ముఖం మీద ముసుగేసుకున్నాడు. ఎందుకని? తగ్గిపోయేదే ఈ మహిమ, తగ్గిపోద్ది కాసేపటికి, ఆ తగ్గిపోయే దాన్ని వాళ్ళు చూడకూడదు అని ముఖం మీద ముసుగేసుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ మహిమ తగ్గిపోయేది కాదు, ఇక ముసుగేసుకోవాల్సిన పని లేదు. ఇది పౌలు చెప్తున్న మాట. అది తగ్గిపోయేది కాబట్టి, షేడ్ అయిపోయేది కాబట్టి, పాతగిలిపోయేది కాబట్టి దాన్ని చూస్తే బాగోదు అనుకొని ముసుగేసుకున్నాడు మోషే. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన పరిచర్యకు వచ్చిన తర్వాత ఇది మహిమ తగ్గిపోయేది కాదు, అత్యధికమైన మహిమ దీనికి ఉంది కాబట్టి ఇక మనమైతే ముసుగేసుకోవాల్సిన పని లేదు. ఇంకా పౌలు ఏమంటున్నాడు చూద్దాం. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము, మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు కూడా పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే ఇంకా ఉంది. పాత నిబంధన చదువుతున్న ప్రతిసారి మనకి ఏమనిపించాలి? ఇది క్రీస్తునందు కొట్టివేయబడింది. కొట్టివేయబడిందంటే అడ్డంగా ఇట్లా ఇంటూ చేసేసి తీసేస్తారని కాదు, నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వచ్చి తన శరీరం ద్వారా దీన్ని నెరవేర్చాడు. దీనికి ఇప్పుడు ఏ మహిమ లేదు, ఇది మనకి అవసరం లేదు. ఇదిగో అధికమైన మహిమ ఉంది ఇప్పుడు మనకి. నూతన నిబంధన పరిచర్య, ఆత్మమూలమైన పరిచర్య, నీతికి కారణమైన పరిచర్య, అత్యధిక మహిమ కలిగిన పరిచర్య ఇప్పుడు మనకుంది. కాబట్టి ఈ తగ్గిపోయే మహిమది మనకు అవసరం లేదు అని చెప్పాలి. ఈ తగ్గిపోయే మహిమ ఇక మనకు అవసరం లేదు, ఇది కొట్టివేయబడింది, నెరవేర్చబడింది అని మనకు తెలియాలి. చాలామందికి ఈ విషయాలు తెలియక ఆ ముసుగే వేసుకుంటూ ఉంటారు మోషేలాగా. బాబు, పాత నిబంధన కొట్టివేయబడింది క్రీస్తునందు, కాబట్టి క్రీస్తు వచ్చి మనకు నూతన నిబంధన ఇచ్చాడు, కాబట్టి మనము దీన్ని ఇప్పుడు అనుసరించాలి, పరిపూర్ణతలోకి పోవాలి, మహిమ నుండి అధిక మహిమలోకి రావాలి అంటే, లేదండి మేము ఆ తగ్గిపోయే మహిమలోనే ఉంటాం, మేము ఆ ధర్మశాస్త్రాన్నే పాటిస్తాం,
ఆ బోధనే చూసుకుంటాం, ఆ దశంభాగంలోనే ఉంటాం, ఆ విశ్రాంతి దినంలోనే ఉంటాం, ఆ యాజకత్వం, ఆ సంప్రదాయాలు వాటిల్లోనే ఉంటాం అని అంటే ఎవరు ఏమీ చేయరు. పౌలు అంటున్నాడు, ఇదిగో ఇది తగ్గిపోయేది, మేమైతే అట్లాగా చేయడం లేదు, ముసుకేసుకోవాల్సిన పని అయితే మాకు లేదు. అది తగ్గిపోయేది కాబట్టి మోషే ముసుకేసుకున్నాడు. ఇప్పుడు మేము చేస్తున్న పరిచర్య తగ్గిపోయేది కాదు, ఈ మహిమ తగ్గిపోయేది కాదు, ముసుకేసుకోవాల్సిన పని మాకు లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ధర్మశాస్త్రాన్ని చదువుతున్న ప్రతిసారి, పాత నిబంధనను చదువుతున్న ప్రతిసారి ఇది క్రీస్తునందు నెరవేర్చబడింది అనే మనసు నీలోకి రావాలి. అలా లేనప్పుడు అదే ముసుగు నువ్వు కూడా వేసుకున్నట్లే. ఇక నేను ఇదే పాటించాలంటున్నామంటే ఆ ముసుగు నువ్వు ఇంకా ఉంది నీ మీద. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక ముసుగేమి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం, త్వరగా చదువుదాం. నేటి వరకు మోషే గ్రంథం చదువుచున్నప్పుడు ముసుగు వారి హృదయం మీద నిలిచి ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఎప్పుడైతే నీవు దేవుని వైపుకు తిరుగుతావో, క్రీస్తు వైపుకు తిరుగుతావో, ఆ ముసుగు అనేది ఎట్లా ఉంటుంది? ఇక ఉండదు ఇక నీకు. ఇంకా చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. మనమందరం కూడా, ఇప్పుడు చివరి మాట చెప్తున్నా, పౌలు ఏమంటున్నాడు? అయ్యా, నీవు నేను మనం అందరం కూడా ఇప్పుడు ఏం చేయాలి? ముసుగు లేని ముఖంతో ఎట్లా ఉండాలి? ఇప్పుడు మోషేలాగా ముసుగేసుకోకూడదు. ఇక ఆ పాత నిబంధన ముసుగేసుకోవాల్సిన పని లేదు. ఇక ముసుగు లేని ముఖంతో మనం రావాలి. వచ్చి చదువుదాం. మనమందరం కూడా ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దంలాగా ప్రతిఫలింపజేస్తూ ఉండాలి. అది తగ్గిపోయేది కాబట్టి ఆయన ముసుగేసుకున్నాడు. నీ మహిమ తగ్గిపోయేది కాదు, ముసుగేసుకోవాల్సిన పని లేదు. అద్దంలాగా ప్రతిఫలింపజేస్తూ ఉండాలి. ఎట్లా చేస్తుండాలంట? అద్దంలాగా. మనం ఏమంటాం కొన్నిసార్లు, అంట్లు బాగా దొమ్మితే అద్దంలాగా మెరుస్తున్నాయండి. ఎట్లా మెరుస్తున్నాయంట? అద్దంలాగా మెరుస్తున్నాయండి. అలాగే దేవుని యొక్క మహిమ అద్దంలాగా ప్రతిఫలింపజేస్తున్నాం. అద్దం ఏం చేస్తుంది? దాని మీద ఫోకస్ అయితే అక్కడి నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ రిఫ్లెక్షన్ కూడా అంత మహిమ వచ్చేలాగా ఉంటుంది. ఇలాగా దేవుని యొక్క మహిమను నీ క్రియల ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ పరిచర్య ద్వారా ఏం చేయాలి? ప్రతిఫలింపజేస్తూ ఉండాలి, రిఫ్లెక్షన్ చేస్తూ ఉండాలి. ఇది దేవుడు మనకు ఇస్తున్న గొప్ప కృప. మూసుకుండకూడదు. ఇక దేవుని మహిమను ఏం చేయాలి? అద్దంలాగా ప్రతిఫలింపజేస్తూ, ఇంకా ఏం చేయాలంట? ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ఒకప్పుడు మహిమ అది, కానీ ఇప్పుడు మహిమ నుండి అధిక మహిమ మనం పొందుతూ దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క పోలికగా మనం మార్చబడుతూ ఉన్నాము. ఇది నూతన నిబంధన యొక్క పరిచర్య. మహిమ పరిచర్య కాదు, అధికమైన మహిమ కలిగిన పరిచర్య, అత్యధిక మహిమ కలిగిన పరిచర్య. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మహిమలో ఉండొద్దు, అధికమైన మహిమలోకి ప్రవేశించు. ఆ మహిమ తగ్గిపోయేది. పాత నిబంధన మహిమ ఎప్పుడో తగ్గిపోయింది, క్రీస్తునందు కొట్టివేయబడింది. ఆ ముసుకే వద్దు. ఇక నూతన నిబంధనలోకి వచ్చేసేయి. ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దంలాగా ప్రతిఫలింపచేయి. మహిమ నుంచి అధిక మహిమలోకి రా. నిజంగా దేవుడు నీ పట్ల ఎంతో సంతోషిస్తాడు. ఎప్పుడైతే నీవు ఆ పాత నిబంధన మహిమలో నుంచి నూతన నిబంధన యొక్క అధికమైన మహిమలోకి వస్తావో, నీ జీవితంలో నీకు తెలియకుండానే ఆ మహిమ ద్వారానే, మళ్ళీ చెప్తున్నాను, ఆ మహిమ ద్వారానే నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తూ ఉంటాడు. మీకు తెలుసా అండి? ఆయన మహిమ అనేది ఒక ఐశ్వర్యం లాంటిదండి. దేవుని యొక్క మహిమ ఎట్లాంటిది? ఐశ్వర్యం లాంటిది. ఆయన యొక్క మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు అని చెప్పాడు పౌలు. జాగ్రత్తగా విందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. త్వరగా తీద్దాం, జాగ్రత్తగా వినండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున
జాగ్రత్తగా చూడండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, అంటే క్రీస్తు యేసునందున్న ఆ మహిమలో దేవుడు ఏం చేస్తాడంట? మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉన్న ఆ మహిమలో, ఆ మహిమ ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రతి అవసరత అన్న చోట నీకు ఏదైతే అవసరత ఉందో అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. నీ ప్రార్థన అవసరత, విజ్ఞాపన అవసరత, నీకు ఆత్మ సంబంధమైన వరముల అవసరత, నీ అవసరత ఏదైతే ఉందో అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క మహిమలో తీర్చబడుతూ ఉంటాయి దేవుని ద్వారా. ఇది మహిమ అనేది ఒక ఐశ్వర్యం లాంటిది. ఏమంటున్నాం? ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యంలోనికి దేవుడు మనలను ప్రవేశపెడుతున్నాడు. పాత నిబంధన మహిమ యొక్క ఐశ్వర్యం అయితే తగ్గిపోయేది. అది మీకు అర్థమైందండి? తగ్గిపోయే ఐశ్వర్యం, అది అయిపోయింది, అది దాని పని. ఇప్పుడు మహిమ తగ్గిపోయేది కాదు, ఈ ఐశ్వర్యం తగ్గిపోయేది కాదు. ఈ ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అందుకనే దేవుడు మనలను పిలుస్తున్నాడు, మహిమ నుంచి అధిక మహిమలోకి వచ్చేసాయి, అక్షరం నుంచి ఆత్మలోకి వచ్చేసాయి, మరణకారమైన పరిచర్య నుంచి ఇదిగో జీవప్రదమైన పరిచర్యలోకి వచ్చేసాయి. ఇది దేవుడు మనల్ని పిలుస్తున్న పిలుపు.